So cleaning and cooking is also going on. ప్రస్తుతానికి అయితే వెల్కమ్ డ్రింక్తో అడ్జస్ట్ అవుతున్నాం. చికెన్ మంచూరియా, ఓకే, చికెన్ మంచూరియా. లైటింగ్ బాగుందా? Three, two, one. హలో ఎవ్రీవన్, ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఎకనామికల్ రిసార్ట్ అండి చెప్పుకోవచ్చండి. దిస్ ఇస్ లాగో పామ్స్ రిసార్ట్. ఇది జస్ట్ మా ఇంటి నుంచి ఒక 3.5 కిలోమీటర్స్ మాత్రమే. 1000 రూపీస్ పర్ హెడ్ అండి. లోపల ఎలా ఉంటుంది ఏంటి నాకేం తెలీదు. జస్ట్ వాళ్ళ వెబ్సైట్ అండ్ ఫొటోస్ చూసి డైరెక్ట్గా వచ్చి పేమెంట్ చేసి మేము ఫెసిలిటీస్ని యూస్ చేసుకుందామని డిసైడ్ అయ్యాము. అలీం సార్, अलीम बुक, हाँ नहीं, अलीम सर बोला कि डायरेक्ट आके बुक कर लो पेमेंट. होप यू लाइक दिस वीडियो अंडी, पूर्तिगा चूडंडी, यू विल आल्सो हैव फन. ఇవే రూమ్స్ అండి. నైట్ స్టే ఉండాలంటే కనుక దీస్ ఆర్ ద రూమ్స్ అవైలబుల్. ఎంటర్ అవ్వగానే ఆ కాటేజెస్ని క్రాస్ చేశాక రైట్ సైడ్ ఆఫీస్ ఉంటుందండి. అడ్మిన్ కోసం వెయిట్ చేస్తున్నాను. మేము 2 adults 1 kid కాబట్టి 2.5 టికెట్స్ తీసుకోవాలి. అంటే 1000 + 500 అండి. 2500 పేమెంట్ చేసి దెన్ మనం మిగతా యాక్టివిటీస్ అండ్ లోపలికి వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ డైరెక్ట్ రావడం జరిగిందండి. ఆఫీస్లో పేమెంట్ చేస్తాను. సో 2 adults and 1 kid 1000 కిడ్కి 500 రూపీస్ అనమాట. సో 2500 నేను ఇక్కడ యూపీఐ పేమెంటే, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ స్వైప్ మెషిన్ లేదనమాట. డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్ మనం యూస్ చేయలేం. సో ఓన్లీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా డైరెక్ట్ క్యాష్ పే చేసి మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో దెన్ మనకి తీసుకెళ్ళి గైడ్ చూపిస్తున్నారు, లైక్ వాట్స్ నెక్స్ట్ అని. కూపన్స్ ఎలా తీసుకుంటాం, ఆ కూపన్స్ని ఎలా యూస్ చేసుకోవాలి, లంచ్ కూపన్స్, యాక్టివిటీ కూపన్స్ ఇవన్నీ ఇస్తారనమాట. సో గోయింగ్ ఫార్వర్డ్ వీడియోలో మనకు కనిపిస్తుంది మొత్తం. మీరు చూడొచ్చండి, ఇక్కడ ఒక స్టేజ్ లాగా అండ్ డెకరేషన్ని రిమూవ్ చేస్తున్నారు. లాస్ట్ నైట్ ఇక్కడ ఒక మ్యారేజ్ ఫంక్షన్ జరిగిందంటండి. ఒక 25 to 30 మెంబర్స్ హెడ్ కౌంట్తో అనమాట. ఇక్కడ స్టాఫ్ అంతా కూడా ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. అరేంజ్మెంట్స్ లిటిల్ లేట్గా స్టార్ట్ అయ్యాయి ఫర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పీపుల్, అండ్ లంచ్ కూడా కొంచెం లేట్ అయిందండి. సో రాగానే వెల్కమ్ డ్రింక్, దీస్ ఆర్ వెల్కమ్ డ్రింక్, లెమనైడ్. సో లంచ్ అయితే రెడీ అవుతుందండి. దిస్ ఈజ్ అవర్ డైనింగ్ ఏరియా, నాన్ వెజ్ బుఫే. సో క్లీనింగ్ అండ్ కుకింగ్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్. ప్రస్తుతానికి అయితే వెల్కమ్ డ్రింక్తో అడ్జస్ట్ అవుతున్నాం. వెల్కమ్ డ్రింక్ తర్వాత మేమైతే ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ ఆక్యుపై చేసామండి. ఖాళీగా ఉంది, ఎవరూ లేరు. సో ఫస్ట్ పూల్లో దిగి కాసేపు ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. కిడ్స్ పూల్ బాగానే ఉందిరా, పర్లా. ఎండ ఇలా ఉంటే చక్కగా నీళ్ళలో దిగిన. అది కిడ్స్ పూల్ పెద్దది, దాని పక్కన కిడ్స్ పూల్.
పూల్ ఒకసారి నెట్తో క్లీన్ చేయాలండి. లిటిల్ బిట్ మడ్ అదంతా ఉందన్నమాట, డస్ట్. సో బాయ్కి కాల్ చేసి తను వచ్చి మొత్తం క్లీన్ చేశాడు. ఇంకా కొంచెం ఉంటే మిగతా బాధ్యత నేను తీసుకున్నాను అనమాట. మోస్ట్ ఆఫ్ ద రిసార్ట్ వీడియోస్ నేను చూసినవి కానీ, లేదా నేను పర్సనల్గా ఈ రిసార్ట్కి విజిట్ చేసినాక నాకు అర్థమైంది ఏంటంటే, వాట్ ఎవర్ టైమింగ్స్ దే మెన్షన్, సో ఇక్కడ 10 AM to 6 PM అన్నారు కదా. సో మీరు బెటర్ 1 hour లేట్గా వస్తే అంటే మీకు ఆ టైం వేస్ట్ అయితే అవ్వదు. ఇక్కడ అరేంజ్మెంట్స్ కొంచెం లిటిల్ లేట్ ఉన్నాయి. అంటే వేరే వీడియోస్లో కూడా నేను అదే గమనించాను అనమాట. సో మనం త్వరగా వచ్చి చేసేదేమీ ఉండదు. ఇఫ్ ఎనీ యాక్టివిటీస్ ఫ్రీగా ఉంటే కనుక దెన్ యూ కెన్ గో అండ్ ఆక్యుపై దెమ్. యూ కెన్ స్పెండ్ యువర్ టైమ్ విత్ దోస్ యాక్టివిటీస్. సో అంటిల్ దెన్ అంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉందనుకోండి, సో అది చేసేసినాక ఇమీడియట్లీ యూ మూవ్ ఆన్. అలా వెంటనే చేసే కన్నా యూ కెన్ హ్యావ్ సమ్ గ్యాప్ అనమాట బిట్వీన్ ఈచ్ యాక్టివిటీ. ఇందాక చెప్పినట్లండి, పూల్లో పైన వాటర్ పైన ఏదైతే డస్ట్, చనిపోయిన చిన్న చిన్న ఇన్సెక్ట్స్, ఒక కాక్రోచ్ కూడా చూసాను. సో బాయ్కి కాల్ చేసి వచ్చి తను నెట్తో క్లీన్ చేశాడు. బట్ స్టిల్ ఐ ఫెల్ట్ లైక్ నేను పర్సనల్గా లోపలికి దిగి ఐ వాంట్ టు క్లీన్ అప్ అనమాట. బికాస్ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఆ వాటర్ మన కిడ్స్ మౌత్లోకి వెళ్ళకూడదు, మంచిది కాదు కదా. సో కిడ్స్ అనే కదా ఎవరికైనా సరే. సో నేను పర్సనల్గా దిగి నెట్తో క్లీన్ చేసి దెన్ మా పాపని లోపలికి తీసుకురావడం జరిగిందండి. మ్యాటర్ ఏంటంటే అండి, ఈ స్విమ్మింగ్ పూల్ అది మోటార్ ఉంటుంది చూసారా, వాటర్ ఏదైతే రీఫిల్ అవుతుందో క్లీనింగ్ ప్రాసెస్ చేస్తుంది, ఆ మోటార్ రిపేర్లో ఉందంట. టెక్నీషియన్ రాలేదు, అందుకని ఒక 3 days నుంచి మోటార్ రిపేర్లో ఉండడం వల్ల మనకి ప్రాబ్లం అనమాట. స్విమ్ చేయకన్నా. ఒకసారి పట్టుకో, కాళ్ళు పట్టుకో. ఓకే, భలే చేస్తుంది. అంతే, మెమరీ అయిపోద్దేమో. వదిలేండి. అయ్యా కూర్చున్నావా? పట్టుకున్నాగా. ఓకే, దానా ఇంకా చాలు. ఎక్కువ
అలా పూల్ అయితే ఫినిష్ చేసుకున్నామండి. లంచ్ టైం అవుతుంది 12 o'clock. సో బఫే నాన్ వెజ్ లంచ్ కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా రెడీ అయ్యిందో లేదో తెలియదు. డైనింగ్ అయితే ఇక్కడ మనం చేయబోయేది. ఈలోగా ఈ రిసార్ట్లో రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తానండి. ఫర్ ఎ కపుల్ స్టే 2500 రూపీస్ పర్ నైట్ వితౌట్ ఫుడ్ అండి. సింగిల్ బెడ్ ఫర్ కిడ్స్. ఇది చూడు, స్టడీ టేబుల్. బ్యాట్ అవును. ఇంకెందుకురా నేను ఆడతా. ఓ షాట్, సూపర్ షాట్. తీసే ఆ ఇయర్ మోక్స్ పక్కన పెట్టే. దగ్గరికి ఏమన్నారు? రే ఇప్పుడు కరెక్ట్గానే వేసింది. పక్కకి వెళ్ళిపోయింది. సూపర్. అలా స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ యాక్టివిటీస్ ఫినిష్ చేసుకుని లంచ్కి వచ్చేసామండి. ఐటమ్స్ చూద్దాం. చికెన్ లాలీపాప్, గోబీ,
గోబీ మంచూరియా, పన్నీర్ 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 రోటీలోకి, పుదీనా రైస్, జీరా రైస్, వైట్ రైస్, దాల్ నిన్ను చూపియాలో దాన్ని చూపియాలో రసం, రైతా, चिकन मंचूरिया, ओके, चिकन मंचूरिया टेस्ट करेंगे, और ये चिकन ग्रेवी भी टेस्ट करेंगे, एंड दिस इज बिरयानी, చికెన్ బిర్యానీ. लेट्स टेस्ट विथ पीसेस. స్వీట్ నుంచి స్టార్ట్ చేయాలి. Okay. అక్కడ और ये लास्ट में स्वीट we'll have it in this cup at the last. Okay, let's have this. ఐటమ్స్ ఎలా ఉన్నాయంటే చికెన్ లాలీపాప్ చాలా బాగుందండి, తర్వాత చికెన్ గ్రేవీ కూడా బాగుంది, బిర్యానీ నార్మల్గా ఉంది, అండ్ గోబీ మంచూరియా కూడా చాలా బాగుంది. ఇంకా నేను టేస్ట్ చేయాల్సింది చపాతీ అండ్ పన్నీర్ కర్రీ, అండ్ లాస్ట్లో స్వీట్ కూడా. మిగతా ఐటమ్స్ అలా ఉన్నా మాత్రం స్వీట్ సూపర్ ఉంది. హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ యారు. యువర్ ఎక్స్పీరియన్స్? కానీ పొద్దున్న ఇక్కడ పట్టుకుని లాగారు కదా, వాళ్ళు లేరు, డైరెక్ట్ దీనికి వచ్చేసింది. ఇక్కడ వస్తున్నప్పుడే కొంచెం లైట్ టెన్షన్, మిగతా అంతా బాగా. సో జిప్ లైనర్ ఇప్పుడే అయ్యింది, నైస్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం నాకు. యాక్టివిటీస్ అన్నీ కవర్ చేసేసాము. సో స్నాక్స్ అన్నమాట, స్నాక్స్ అండ్ టీ టైం. సో 2 కాఫీ 1 టీ చెప్పాను. సో తాగేసి ఇంకా రిటర్న్ అయిపోవచ్చు అనమాట. మా పాప ఈలోగా స్విమ్మింగ్ పూల్లో సెకండ్ రౌండ్ అనింది, కాసేపు దిగాము. ఈసారి ఎక్కువసేపు లేము, జస్ట్ ఒక 15-20 మినిట్స్ ఉన్నామండి. అన్నట్లు చెప్పడం మర్చిపోయానండి, ఇందాక లంచ్ చేస్తున్న టైంలో రెయిన్ డ్యాన్స్ అనేది స్టార్ట్ చేశారు. సో మేము వెళ్ళి పార్టిసిపేట్ చేయలేకపోయాము. తెలుగు సాంగ్స్ నాటు నాటు అండ్ గుంటూరు కారంలో సాంగ్, ఈ 2 ప్లే చేశారు. మిగతావన్నీ హిందీ, కన్నడ, తమిళ్ సాంగ్స్ అనమాట. నా మీద వద్దు, ఫోన్ ఫోన్ ఫోన్.
ఇప్పుడు వదిలేండి. ఫ్లాప్ చేస్తుంది గట్టిగా. అదే నేను లంచ్ చేసే టైంలో ఇది రైన్ డాన్స్ అయిపోయిందనమాట. సో అది కవర్ చేయలేకపోయాను. సో వాళ్ళు రైన్ డాన్స్ అంతా ఫినిష్ చేసి మిగతా వాళ్ళు దెన్ లంచ్కి వచ్చారు. మేము ఆ టైంలో ఖాళీగా ఉన్న టైంలో మేము లంచ్ ఫినిష్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మీకు క్రికెట్ గ్రౌండ్ చూపిస్తాను. క్రికెట్ గ్రౌండ్ కానీ ఫుట్బాల్ కానీ ఆడుకోవడానికి ఇక్కడ చాలా విశాలంగా ఉందండి. సో దిస్ ఈజ్ దట్ గ్రౌండ్. సో ఇన్ కేస్ మీరు టీమ్ ఆఫ్ ఒక 10 మెంబర్స్ అలా వస్తే గ్రూప్గా చాలా బాగుంటుంది. క్రికెట్ ఆడుకోవచ్చు, ఫుట్బాల్ ఆడుకోవచ్చు, బ్యాడ్మింటన్, వాలీబాల్. సో మేము ఇప్పటిదాకా పూలింగ్ చేసాం. సో ఇది పెద్దవాళ్ళ పూల్, ఇది కిడ్స్ పూల్. సరే ఇంకో మజ్జి తీసుకోండి. లైటింగ్ బాగుందా? అలా స్నాక్స్కి బజ్జీ ప్రొవైడ్ చేశారండి విత్ టీ, కాఫీ అండ్ మిల్క్. మీ ఇష్టం, మీరు ఏం అడిగితే అది ఇస్తారు. సో అదండి, యాక్టివిటీస్ అన్నీ అయిపోయాయి. సాయంత్రం అయిపోయింది, క్లోజింగ్ టైం కూడా. సో అన్నీ ఫినిష్ చేస్తాం, స్నాక్స్ అయిపోయింది. జస్ట్ వీఆర్ మేకింగ్ ఏ మూవ్ టువర్డ్స్ ద ఎగ్జిట్. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫుడ్ కూడా బాగుంటుంటే ఇంకా బాగుండేది. అన్ని ఐటమ్స్ అన్నాను కానీ మెయిన్లీ బిర్యానీ. స్లీపింగ్ క్యాట్. చక్కగా ఏం పట్టనట్టు భలే పడుకుంది కదా. సో ఎవరైనా నైట్ స్టేని ప్రిఫర్ చేయాలి అనుకుంటే కనుక దీస్ ఆర్ ద రూమ్స్. ఇందాక మనం చూపించాం. 2500 రూపీస్ అండి వితౌట్ ఫుడ్ అయితే కనుక. అలాగే వెస్ట్ ఇండీస్. సో అదండి, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే కనుక.